అందరికీ నమస్కారం. అష్టావక్ర గీత భగవద్గీత అంత ప్రాచుర్యాన్ని పొందలేదు. చాలా తక్కువ మందికి తెలుసు అష్టావక్ర గీత గురించి. అష్టావక్ర గీతని అష్టావక్ర సంహిత అని, అష్టావక్ర సూక్తము అని, అష్టావక్రియ అని కూడా అంటారు. అది ఒక అద్వైత ఆధ్యాత్మిక గ్రంథం, ఒక ఉత్కృష్ట మనోశాస్త్రీయ వైజ్ఞానిక గ్రంథం. అంతా మానసిక శాస్త్రానికి సంబంధించింది, మైండ్ సైన్స్ ఒక రకంగా చెప్పాలంటే. ప్రాచీన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఋషులు మనసు మీద ఎంతో పరిశోధన చేశారు. మనసు మీద భారతీయ ఋషులు చేసిన పరిశోధన ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అంత పరిశోధన మనసు మీద చేశారు. ఎన్నో ధ్యాన ప్రక్రియలు, యోగాభ్యాసాల ద్వారా మనసు లోతుల్లోకి వెళ్ళి అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంథాలను మనకి వారసత్వ సంపదగా అందించారు. అష్టావక్ర గీత గురించి మహాభారతం వనపర్వంలో లోమస మహర్షి ధర్మరాజుకు ఉపదేశిస్తారు. అష్టావక్రుని తల్లి సుజాత. సుజాత అంటే సరైన వానికి జన్మనిచ్చిందని, సరైన ఆత్మజ్ఞానికి జన్మనిచ్చిందని అర్థం. పుట్టుక నుంచే ఆత్మజ్ఞాని. గర్భంలో శిశువుగా ఉండగానే అతని ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంటుంది. అష్టావక్రుని తల్లి సుజాత, తండ్రి పేరు కహోద. అష్టావక్రుని తాతగారు అంటే సుజాత తండ్రి అరుణి అని ఋషి. అరుణి ప్రస్తావన చాందోగ్యోపనిషత్తులో ఉంటుంది, బృహదారణ్యకోపనిషత్తులో ఉంటుంది. మహావాక్యం తత్వమసి గురించి అరుణి బోధించారు చాందోగ్యోపనిషత్తులో. అరుణి దగ్గర అష్టావక్రుని తల్లిదండ్రులు ఇద్దరు విద్యాభ్యాసం చేసేవారు. ఇప్పుడు అరుణి కూతురైన సుజాతకు శిష్యుడైన కహోదనిచ్చి వివాహం చేయటంతో తల్లి సుజాత గర్భంలో ఉండగా అష్టావక్రుడు తండ్రి వేదాలు శిష్యులందరికీ పగలు రాత్రి కూడా శిష్యులందరికీ బోధిస్తూ ఉండేవాడు వేదాలని. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగానే తండ్రిని ప్రశ్నించడం జరుగుతుంది. ఒక కథ ప్రకారం 8 సార్లు ప్రశ్నించడం అని. అంటే తండ్రి, నువ్వు వేదాలని పదాల సంకలనంలా చదువుతున్నావు, రాత్రి పగలు తేడా లేకుండా శిష్యులకి బోధన చేస్తున్నావు, వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు, అలాగే మూలాన్ని నువ్వు గ్రహించట్లేదు, దాంట్లో ప్రజ్ఞ ఇందులో బోధింపబట్టలేదు, అసలు సత్యం బోధింపబట్టలేదు, కేవలం పదాల సంకలన శాస్త్ర పఠనంలా జరుగుతోందని ఇలా తండ్రినే ప్రశ్నించడం జరుగుతుంది గర్భంలో ఉండగా. అప్పుడు కహోదరికి కోపం వచ్చి, నువ్వు పుట్టిన తర్వాత 8 వంకరలతో జన్మిస్తావని శపిస్తాడు. కొడుకునే శపిస్తాడు, గర్భంలో ఉన్న శిశువుని. అలా అష్టావక్రుడు పుట్టిన తర్వాత 8 వంకరలతో పుడతాడు. అందుకని అష్టావక్రుడు అని పేరు వచ్చింది. ఇక్కడ కహోద తండ్రి పేరు. కా అంటే ప్రశ్న అని అర్థం. అంటే ప్రశ్నను స్వీకరించలేని మనస్తత్వం తండ్రిది. కహోద అంటే వేదాలు ఎంత పాండిత్యంతో శ్రద్ధతో నేర్చుకున్నా కానీ శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇష్టపడ్డమాట. ఎవరిని ప్రశ్నించే వాళ్ళని ఆ ప్రశ్నను స్వీకరించలేడు. అందుకని కహోద అంటే అర్థం ప్రశ్నని స్వీకరించే మనస్తత్వం లేదు తండ్రికి. అలా అష్టావక్రుడిని శపించడంతో 8 వంకరలతో పుడతాడు. పుట్టిన తర్వాత మేనమామ దగ్గర పెరుగుతాడు. అంటే సుజాత సోదరుడి దగ్గర ఉద్దాలక మహర్షి దగ్గరే అష్టావక్రుడు విద్యాభ్యాసం చేయడం జరుగుతుంది. ఉద్దాలకుడి కొడుకు శ్వేతకేతు అష్టావక్రుడు ఇద్దరు కూడా ఉద్దాలకుడి దగ్గరే విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. ఇలా ఉండగా జనక మహారాజు ఒక చాటింపు వేస్తాడు. జనక మహారాజు సభలో ఒక పాండిత్య గోష్ఠి జరుగుతోందని, అందులో వంది అనే మంత్రిని ఓడించిన వాళ్ళకి ఇలా గోవులు బహుమాన యోగా పడతాయని ఒక చాటింపు వేయటంతో అష్టావకుడి తండ్రి కహోదుడు దారిద్ర్యంలో ఉండటంతో జనక మహారాజు పండిత చర్చకు అతను వెళ్ళి
ఆ ధనం గోవులు సంపాదిద్దామని జనక మహారాజు దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ పాండిత్య గోష్ఠిలో వంది అనే మంత్రితో తండ్రి ఓడిపోతాడు. వంది ఎవరంటే అతడు వరుణుని పుత్రుడు, వరుణుని పుత్రుడు మళ్ళీ వంది అంటే వరుణయాగం చేస్తూ ఉంటాడు వంది. ఆ వరుణయాగంలో వేద పండితులందరినీ అతను వాదనకు పిలవటం, ఆ పండితుల్ని వాదనలో ఓడించటం, వాళ్ళని యజ్ఞ పశువుల్లా బంధించటం, ఆ వరుణయాగానికి వాళ్ళని వేద పండితులందరినీ చెరసాల్లో బంధించడం జరుగుతుంది. వరుణలోకంలో అందరినీ బంధిస్తూ ఉంటాడు వాడు. అష్టావక్రుడికి 12 ఏళ్ల వయసు వచ్చాక ఒకరోజు తన గురువైన మేనమామైన ఉద్దాలకుడి ఒళ్ళో కూర్చుంటాడు. అప్పుడు శ్వేతకేతు, ఇతను నా తండ్రి ఉద్దాలకుడు, నువ్వు వెళ్ళి నీ తండ్రి దగ్గర కూర్చో అంటాడు. అప్పుడు అష్టావకుడు తల్లి సుజాత దగ్గరికి వచ్చి నా తండ్రి ఎక్కడున్నాడని అడుగుతాడు. అప్పుడు అష్టావకుడి తల్లి ఎంతో బాధపడుతూ చెప్తుంది, నీ తండ్రి కహోదుడు జనకుడి సభలో వంది అనే మంత్రితో ఓడిపోయి వర్ణలోకంలో బంధించబడ్డాడని చెప్తుంది. అప్పుడు అష్టావకుడు జనక మహారాజు సభకు వెళ్తాడు. వెళ్ళి అక్కడ పండితులందరి దగ్గరికి వెళ్ళి అక్కడ వంది అనే మంత్రితో వాదనకు సిద్ధపడతాడు. ఆ సమయంలో అక్కడ పండితులందరూ కూడా ఇతను అష్టవంకరలతో ఉండటం చూసి అందరూ హేళనగా నవ్వుతారు. అప్పుడు అష్టావకుడు కూడా నవ్వుతాడు వాళ్ళని చూసి. జనకుడు అడుగుతాడు, వీళ్ళందరూ నిన్ను చూసి నవ్వారంటే నేను అర్థం చేసుకోగలను, మరి నువ్వెందుకు నవ్వుతున్నావు అని. అప్పుడు అష్టావకుడు ఏమంటాడంటే, నేను పండితుల సభకి వచ్చాననుకున్నాను, కానీ ఆకారాన్ని చూసి అంతరంగాన్ని నిర్దేశించే వాళ్ళని, చర్మాన్ని చూసి పాండిత్యాన్ని నిర్దేశించే వాళ్ళ ఉన్నారు. పండితుల సభకు వద్దాం అనుకుంటే చర్మాన్ని చూసి పాండిత్యాన్ని నిర్దేశించే వచ్చానని తెలిసి వీళ్ళందరినీ చూసి నవ్వు వచ్చింది అంటాడు. అప్పుడు జనకుడు నిశ్చేష్టుడవుతాడు. అష్టావకుడు ఏమంటాడంటే, కొండ ఎన్నో వంపులతో ఉండొచ్చు, ఎన్నో ఆకారాలతో ఉండొచ్చు, ఎన్నో కొండలు ఎన్నో ఆకారాలు వంపులతో ఉంటాయి, కానీ కొండలోని ఆకాశంలో మార్పే ఉండదు కదా. అలాగే ఆలయం గోపురంలో ఎన్నో వంపులు ఉంటాయి, కానీ గర్భగుడి ఆకాశంలో ఏ మార్పు ఉండదు కదా. బాహ్యాన్ని చూడకండి, అంతరంగాన్ని చూడండి అని అష్టావకుడు చెప్తాడు. అష్టావకుడు మాట్లాడిన మొట్టమొదటి మాటలు తల్లి గర్భంలో ఉండగా తండ్రిని ప్రశ్నించటం. ఆ తర్వాత మాట్లాడిన మాటలు జనకుని సభలో అంతరంగాన్ని చూడండి, బాహ్యంలో ఉన్న రూపాన్ని ఆకారాన్ని కాదు అని అష్టావకుడు ఆ సభలో చెప్పటం. తర్వాత వంది ఆ మంత్రితో వాదనకు దిగటం, ఆ వందిని ఓడించటం జరుగుతుంది. ఆ వాదనలో సంఖ్యాశాస్త్రంగా వాదన జరుగుతుంది. అంటే 1 అంకెకి ముందు వంది 1 అంకెకి వేదాల్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అన్న వాదన. తర్వాత అష్టావకుడు 2 అంకె గురించి, అంటే జాగృత్ నిద్రల 2 స్థితులు ఉన్నాయని, మనకి ముండకోపనిషత్తులో కూడా 2 పక్షుల కథ ఉంటుంది, జీవాత్మ పరమాత్మ అని. అలా 2 సంఖ్యకి వేదాల్లో శాస్త్రాల్లో ఉన్న ప్రాముఖ్యతను చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వంది 3 అంకె గురించి చెప్పటం. అలా సంఖ్యకు వేదాలకు ఉన్న సంబంధాన్ని, శాస్త్రాల్లో సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతని ఇద్దరు చర్చించుకోవడం జరుగుతుంది. ఇంకా 13 అంకెకి వచ్చేటప్పటికి వంది పూర్తిగా చెప్పలేకపోతాడు. దాన్ని అష్టావకుడు ఆ 13 అంకె యొక్క ప్రాముఖ్యతని పూర్తి సమాధానం ఇచ్చి వందిని ఓడిస్తాడు. వందిని ఓడించి చెరసాల్లో ఉన్న తండ్రిని విడిపించుకుని వస్తాడు. తండ్రి అప్పుడు ఎంతో సంతోషపడి అష్టావకుడిని సమంగా నదిలో స్నానం చేయించి, నా శాపానికి విముక్తి కలుగుతుంది, నీకు అన్ని వంకర్లు పోతాయని చెప్పడంతో అతను ఒక మామూలు మానవుడిగా, ఆ తర్వాత ఒక ఋషిగా, అంటే వదాన్యుడు అనే ఋషి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ విద్యను అభ్యసిస్తాడు. వదాన్యుడి కూతురు సుప్రభను ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు అష్టావక్రుడు. ఈ అష్టావక్రుని వివాహం గురించి, సుప్రభను వివాహం చేసుకోవటం గురించి అనుశాసన పర్వం మహాభారతంలో చెప్పబడింది. సుప్రభను వివాహం చేసుకుంటానని
వదాన్య ఋషికి చెప్పినప్పుడు వదాన్యుడు ఒక పరీక్ష పెడతాడు. నీవు ఉత్తర దిశగా వెళ్ళి ముందుగా కుబేర నగరానికి వెళ్ళు, ఆ తర్వాత హిమాలయాలు కైలాసంలోని శివుని దర్శించి అది కూడా దాటి ఇంకా ఉత్తర దిశగా వెళ్తే నువ్వు ఒక స్త్రీని కలుస్తావు, ఆ స్త్రీతో సంభాషించి అక్కడ కొన్ని రోజులు గడిపి అప్పుడు తిరిగిరా అంటాడు. అలాగా అష్టావక్రుడు ఉత్తర దిశగా వెళ్తూ కుబేర నగరానికి వెళ్తాడు. అక్కడ ధనాగారాలు ఏమీ కూడా అతన్నేమి అంతర్స్థితిని ఏమీ మార్చలేవు, సమస్థితిలో ఉంటాడు. అలా కైలాసాన్ని కూడా దర్శించి ఇంకా ఉత్తర దిశగా వెళ్ళే కొద్ది అక్కడ ఉత్తర అనే స్త్రీ కనపడుతుంది. ఆ ఉత్తర స్త్రీ అష్టావక్రుడిని మోహించి నేను పెళ్లి చేసుకుంటానని అడుగుతుంది. ఇతను నిరాకరిస్తాడు. నేను సుప్రభను వివాహం చేసుకోదలుచుగాను అని నిరాకరించడంతో అప్పుడు ఆ స్త్రీ చెప్తుంది, నేను ఉత్తర దిశ మోక్షానికి సంకేతం. నీవు ఈ సంసారం నుంచి ముక్తిని కోరుకుంటున్నావా, అదే సంసారాన్ని కోరుకుంటున్నావా, నీవు సుప్రభను ఎంతగా ఇష్టపడుతున్నావో తెలుసుకోవడానికి ఈ పరీక్ష పెట్టబడింది. నీవు సంపదను కోరట్లేదు, అలాగే పూర్తి ముక్తిని నీవు కోరట్లేదు, సంసారంలోనే మోక్షాన్ని, సంసారంలోనే నిర్వాణాన్ని నీవు పొందదలిచి వదాన్యుడు చెప్పిన పరీక్షల్లో నెగ్గావు అని ఉత్తర చెప్పడంతో తిరిగి వదాన్య ఋషి తిరిగి వెళ్తాడు. అక్కడ వదాన్య ఋషి సుప్రభనిచ్చి అష్టావకుడికి పెళ్లి చేస్తాడు. ఇది మహాభారతంలో వనపర్వంలోని అనుశాసన పర్వంలోని అష్టావకుడి గురించి చెప్పింది. అష్టావకుడి గురించి ప్రస్తావన వాల్మీకి రామాయణంలో కూడా ఉంటుంది. వాల్మీకి రామాయణం యుద్ధకాండలో దశరథుడు స్వర్గం నుంచి వచ్చి రాముడి దగ్గరికి వచ్చి అష్టావక్రుడు తండ్రికి ఎంతో పేరు తీసుకొచ్చాడు, అలాగే రామ నీవు కూడా నాకెంతో పేరుని ప్రతిష్టని తీసుకొచ్చావని యుద్ధకాండలో దశరథుడు అష్టావక్రముని గురించి ప్రస్తావిస్తాడు. అలాగే ఆధ్యాత్మ రామాయణంలో అరణ్యకాండలో కూడా అష్టావక్రుని ప్రస్తావన ఉంటుంది. అంటే కబంధ అనే రాక్షసుడు శాప విముక్తి పొందుతాడు. కబంధుడు పూర్వం గంధర్వుడిగా ఉన్నప్పుడు అష్టావక్రుడిని చూసి నవ్వటం, దాంతో అష్టావక్రుడు శపించటం. కబంధుడు రాముణ్ణి త్రేతాయుగంలో కలిసిన తర్వాత తిరిగి గంధర్వుడిగా మారటం జరుగుతుంది. ఆ కబంధుడే రాముడికి సుగ్రీవుడి గురించి హనుమంతుడి గురించి చెప్పడం జరుగుతుంది. ఇలా అష్టావక్రుని ప్రస్తావన మహాభారతం వనపర్వంలోని అనుశాసన పర్వంలోని వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని ఆధ్యాత్మ రామాయణం అరణ్యకాండలోనే ఉంటుంది. ఇంకా బ్రహ్మ పురాణంలో కూడా అష్టావకుడి గురించి ప్రస్తావన ఉంటుంది. విష్ణు పురాణంలో ఒక కథలో అష్టావకుడు నదిలో స్నానం చేస్తూ ఉండగా 16,000 మంది అప్సరసలు వాళ్ళు కూడా అష్టావకుడిని సందర్శించి ప్రార్థించి మాకు కృష్ణుడు భర్తగా పొందాలని సంకల్పిస్తారు. అప్పుడు అష్టావకుడు ఆ 16,000 మంది అప్సరులతో మీరు కృష్ణుని భర్తగా పొందుతారంటాడు. వాళ్ళు ఎంతో ఆనందపడతారు. అష్టావకుడు నది నుంచి బయటికి వచ్చినప్పుడు అతని రూపం చూసి ఆ 16,000 మంది అప్సరసలు నవ్వుతారు. అప్పుడు అష్టావకుడు శపిస్తాడు, మీరు కృష్ణుని భర్తగా పొందుతారు, కానీ తర్వాత కాలంలో దొంగలచే అపహరించబడతారు అని శపించడం జరుగుతుంది. అలాగే 16,000 మంది అప్సరసలు నరకాసురుని చరణించి కృష్ణుడిచే విడిపించబడి భార్యలుగా అవుతారు. ఆ తర్వాత శ్రీకృష్ణుని మరణం తర్వాత అర్జునుడు ఆ 16,000 మందిని హస్తినాపురంకి తీసుకొద్దాం అనుకున్నప్పుడు దారిలో దొంగల చేత వాళ్ళందరూ అపహరించబడతారు. కృష్ణుడు మృతి చెందడంతో అర్జునుడు శక్తివిహీనుడు అవుతాడు. ఆ దొంగలచే కూడా ఓడింపబడతాడు అర్జునుడు. అష్టావకుడి గురించి ఇలా బ్రహ్మ పురాణంలోని విష్ణు పురాణంలో కూడా ప్రస్తావన ఉంది. అలాగే బెంగాలీ రచనల్లో కూడా బెంగాలు రామాయణంలో కూడా అష్టావకుడి ప్రస్తావన ఉంటుంది. అలాగే బెంగాలీ ఇంకా సంస్కృత రచనలు ఉన్నాయి. అయోధ్య మహాత్యం అని. బెంగాలీ భాషలోనే పద్మపురాణం స్వర్గకాండలో కూడా అష్టావకుడి ప్రస్తావన ఉంటుంది. ఒక స్త్రీ బిడ్డని కని ఆ బిడ్డకి ఎముకలే ఉండవు, ఎముకలు లేకుండా ఒక మాంసం ముద్దలా ఉంటాడు. అది వశిష్ఠుడు చూసి అష్టావకుడిని దర్శిస్తే నువ్వు తిరిగి
మానవ రూపాన్ని పొందడం జరుగుతుంది అనటంతో అతడు ఆ ముద్దలా ఉన్న వ్యక్తి అష్టావక్రుని దర్శించి తిరిగి ఎముకలతో కూడిన దేహాన్ని పొందడం జరుగుతుంది. అష్టావక్రుని గురించి బెంగాలీ సాహిత్యంలోని కొన్ని సంస్కృత గ్రంథాలు, బెంగాలీలకు అనువదించబడిన గ్రంథాల్లో ఉంటుంది. మానస మంగళ అని ఒక గ్రంథంలో అష్టావక్రుడు మానస వాళ్ళ చెల్లెలతో సంభాషణలు ఉంటాయి. ఒరిస్సాలో కూడా ఒరియా భాషలో ఉన్న గ్రంథాల్లో కూడా కృష్ణుడి వంశం అష్టావక్రుడు చెప్పించినట్టు కూడా ఒక కథనం ఉంటుంది. అష్టావక్రుడిపై ఎన్నో నాటకాలు కూడా, భారతదేశంలో ఎన్నో నాటకాలు, పపెట్ ప్లేస్, తోలుబొమ్మలాటలన్నీ ఇలాంటివి ఎన్నో కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం ఎన్నో గ్రంథాలు చదివితే కానీ వీటన్నిటికీ లోతుగా అధ్యయనం చేస్తే అష్టావక్రుడి గురించి మరింతగా తెలుస్తుంది. అష్టావక్రుడి గురించి కేవలం మన దేశంలోనే కాకుండా ఇతర యూరోపియన్ దేశాల్లో ఎంతోమంది రీసెర్చ్ చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సాంస్క్రిట్ ప్రొఫెసర్స్, ఎడింగ్టన్ యూనివర్సిటీ సాంస్క్రిట్ ప్రొఫెసర్స్ అష్టావక్ర గీతను ఎంతో పరిశోధన చేసి వాళ్ళు కూడా గ్రంథాలు రాయటం జరిగింది. యూరోపియన్ భాషల్లో చూస్తే ఇటలీలో ఇటాలియన్ లాంగ్వేజ్లో మొట్టమొదటిగా అష్టావక్ర గీత గ్రంథం రాయటం జరిగింది. తర్వాత జర్మనీ భాషలోని, రష్యన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో అష్టావక్ర గీతను ప్రచురించారు. ఇంగ్లీష్ భాషలో చాలామంది, 10 మందికి పైగా అష్టావక్ర గీతపై పుస్తకాలు రాయటం జరిగింది. అందులో ద హార్ట్ ఆఫ్ అవేర్నెస్ అని, బిటెన్ బై బ్లాక్ స్నేక్ అని, థామస్ బైరాన్, రిచర్డ్స్, బాట్ మార్షల్, ఎంతోమంది, మాన్యువల్ స్కాక్ అని, వీళ్ళందరూ కూడా అష్టావక్రపై పుస్తకాలు రాశారు. మన భారతదేశంలో అష్టావక్రపై వ్యాఖ్యానాలు గమనిస్తే ఓషో అష్టావక్ర గీత గురించి వ్యాఖ్యానం ఇస్తూ ఒక పుస్తకం కూడా అష్టావక్ర గీతపై ఉంది. ఓషో చెప్పేది ఏంటంటే అష్టావక్ర గీత కేవలం ఉత్తమ సాధకులు మాత్రమే అష్టావక్ర గీతను అభ్యసించాలని. జిడ్డు కృష్ణమూర్తి బోధనలు కూడా అష్టావక్ర బోధనల సారాంశంలా ఉంటుంది. శ్రీ రామకృష్ణ పరమహంస కూడా వివేకానందుని పిలిచి అష్టావక్ర గీతను బెంగాలీలోకి అనువదించమని అడగటం, వివేకానందుడిచే అష్టావక్ర గీత శ్లోకాలన్నీ చదివించుకోవడం కూడా జరిగింది. రమణ మహర్షి కూడా అష్టావక్ర గీతని తన స్వదస్తూరితో రాసి అది ఎంతో గొప్ప గ్రంథంగా చెప్పడం జరిగింది. శ్రీ రవిశంకర్ గారు కూడా అష్టావక్ర గీతపై బోధించి, రవిశంకర్ గారు బోధనలతో మనకి పుస్తకం కూడా ఉంది అష్టావక్ర గీతపై. ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హర్ష అని అష్టావక్ర గీతపై ఒక పుస్తకం రాయటం జరిగింది. ఎ డ్యూయట్ ఆఫ్ వన్ అని యుఎస్లో సెటిల్ అయిన ఇండియన్ రమేష్ ఎస్ బలేస్కర్ అని అతను కూడా ఒక పుస్తకం రాయటం జరిగింది. ఇంగ్లీష్లో మన భారతదేశీయులు రాసిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి అష్టావక్ర గీతపై. మన తెలుగులో కూడా అష్టావక్ర గీతపై శ్రీ చిన్మయానంద్ గారివి, రవిశంకర్ గారివి, ఓషోవి, ఇలా పుస్తకాలు మనకు లభ్యమవుతూ ఉంటాయి. అష్టావక్ర గీత 20 అధ్యాయాలతో 298 శ్లోకాలతో ఉంటుంది. జనకుడికి అష్టావక్రుడికి మధ్యన జరిగిన సంవాదం ఈ అష్టావక్ర గీతగా చెప్పబడింది. ఇక్కడ జనకుడు గురించి మనం కొంత చెప్పుకోవాల్సి ఉంటుంది. జనకుడు ప్రాచీన భారతదేశంలో ఉన్న చక్రవర్తులందరిలోని గొప్ప ఆత్మజ్ఞాని, రాజయోగి, జీవన్ముక్తుడు, విదేహముక్తుడు, సీతాదేవి తండ్రి జనకుడు. జనకుడికి అష్టావక్రుడికి మధ్యన కూడా ఒక 4 సన్నివేశాలు ఉంటాయి. మొదటిది వంద్య అనే మంత్రిని సభలో ఓడించటం. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడిని కలిసి తనకి ఆత్మజ్ఞానాన్ని బోధించమని చెప్పడం జరుగుతుంది. అది అష్టావక్ర గీతగా 20 అధ్యాయాలుగా 298 శ్లోకాలుగా ఉంది. జనకుడికి అష్టావక్రుడికి మధ్య జరిగిన కొన్ని సన్నివేశాలను గమనిస్తే, ఒకసారి జనకుడు నిద్రపోతూ స్వప్నంలో శత్రు దేశాల నుంచి దండయాత్రకు వచ్చి ఇతన్ని ఓడించి
ఇతని రాజ్యం నుంచి బయటికి గెంటి వేసినట్టు, ఇతను బెచ్చగాడిగా మారినట్టు, ఎన్నో అష్టకష్టాలు పడినట్టు జనకుడు ఒక కలగంటాడు. ఆ స్వప్నం ఒక్కసారి చెదిరి ఆ స్వప్నం నుంచి బయటపడగానే అంతఃపురంలోనే ఉన్నట్టు అతను తెలుసుకుంటాడు. అతనికి సందేహం వస్తుంది, ఆ స్వప్నంలో అంతలా అనుభూతి పొందాను, ఆ స్వప్నం నిజమా లేదు మెలకు వచ్చిన తర్వాత నేను ఈ అంతఃపురంలో ఉంటాం ఇది నిజమా అన్న సందేహం వస్తుంది. అప్పుడు అష్టావకుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాకు స్వప్నం వచ్చింది, అందులో నేను ఓడింపబడి ఒక బెచ్చగాళ్ళు అయ్యి ఎన్నో అష్టకష్టాలు పడి మెలకు రాగానే మళ్ళీ అంతఃపురంలో ఉన్నట్టు కల వచ్చింది, స్వప్నం నిజమా ఈ జాగృతి నిజమా, అసలు స్వప్నం ఎంతవరకు సత్యమని అష్టావకుడిని ప్రశ్నించడంతో అష్టావకుడు దానికి ఏం సమాధానం చెప్తాడంటే, స్వప్నం ఎంత మనసు కల్పనతో కూడి ఉందో జాగృతి స్థితి కూడా మనసు యొక్క కల్పనలతోనే ఉంటుందని అతను ఆత్మజ్ఞానాన్ని బోధించడం జరుగుతుంది. ఇంకొక సన్నివేశంలో జనకుడు ఒక ప్రశ్న అడుగుతాడు, శాస్త్రాల్లో ఆత్మజ్ఞానాన్ని చాలా తేలిగ్గా పొందొచ్చు, మనం కొన్ని క్షణాల్లోనే ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చు అని శాస్త్రాల్లో ఉన్న ఒక వివరణని అందరు మంత్రులకి పండితులకి చెప్పి దాని గురించి చెప్పమని అడుగుతాడు. శాస్త్రాల్లో ఒక చోట ఏమని ఉంటుందంటే, ఆత్మజ్ఞానాన్ని కొన్ని క్షణాల్లోనే పొందొచ్చు, ఒక గుర్రాన్ని ఎక్కేటప్పుడు ఆ గుర్రానికి ఉన్న జీను ఆ రికాబుని పైకెక్కి ఆ గుర్రం ఎక్కే లోపల ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చని ఒక చోట చెప్పబడింది. దాన్ని విశ్లేషించమని అందరినీ అడగడం జరుగుతుంది. అందరూ ఏంటంటే గుర్రపు రికాబ్ ఎక్కేంత లోపలే ఆత్మజ్ఞానం పొందవచ్చును అనేది అది నిరూపించలేము, అది ఎవరు పొందలేరు అంటారు. అప్పుడు అష్టావకుడు ఏమంటాడంటే, నేను నిరూపిస్తానంటాడు అని జనకుడిని రాజ్యం బయటికి తీసుకువెళ్ళి అక్కడ గుర్రాన్ని మీరు ఎక్కండి, గుర్రం ఎక్కే లోపల మీకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తానంటాడు. అప్పుడు జనకుడు ఆ గుర్రపు రికాబుపై కాలు వేసి ఎక్కబోతూ ఉంటే అప్పుడు అష్టావకుడు ఆగమంటాడు. మరి అలా కాలు వేసి పైకి ఎక్కబోతూ ఉంటే ఆగండి, అక్కడ ఆగి అదే స్థితిలో స్వస్థితిలో ఉండండి అంటాడు. జనకుడు ఎటువంటి వాడంటే గురువుపై విశ్వాసం ఉన్నవాడు, ఎంతో శ్రద్ధ ఉన్నవాడు, అతని మాటకి అత్యంత విలువిచ్చే వ్యక్తి. అందుకని అష్టావకుడు అలా చెప్పగానే అలా రికాబుపై కాలు వేసి అలా ఉండిపోతాడు, అలా నిశ్చేష్టుడిగా ఉండిపోతాడు. అలాగే నిశ్చేష్టుడిగా ఉండిపోయి ఆత్మానుభూతిని పొందుతూ ఉంటాడు. మనోదేహాలకు అతీతంగా ఉన్న స్వరూప స్థితిలో స్వస్థితిలో జనకుడు అలా ఉండిపోవటం జరుగుతుంది. అప్పుడు అందరూ వచ్చి ఆ జనకుడిని అలాగే మోసుకుని రాజభవనం దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెడతారు. ఇలా నిశ్చేష్టుడు అయిపోయాడు జనకుడు అని అందరూ అడుగుతుంటూ అప్పుడు అష్టావకుడు జనకుడిని ఆ స్థితి నుంచి బయటికి రమ్మని చెప్పడం జరుగుతుంది. అప్పుడు జనకుడు మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు. అప్పుడు అష్టావకుడు అంటాడు, మళ్ళీ గురువుపై విశ్వాసంతో మనోదేహాలకు అతీతంగా ఉన్న సాక్షి స్వరూప స్థితి అనుభూతి పొందగలిగితే క్షణంలోనే ముక్తిని ఆత్మజ్ఞానాన్ని పొందొచ్చని. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి గురువు మాటపై విశ్వాసం ఉండాలి, మనోదేహాలకు అతీతంగా మనస్సే సాక్షిగా చూసే స్వస్థితిలో ఉండు అని చెప్పగానే జనకుడు ఆ స్థితిలో ఉండిపోయాడు. ఇదే సన్నివేశం రమణ మహర్షి జీవితంలోని నిసర్గదత్ మహారాజు జీవితంలో కూడా జరిగింది. రమణ మహర్షి అష్టావక్ర గీతను చదువుతూ యది దేహం పృథకృత్య చితి విశ్రామ్య తిష్టసి అన్న మాటను చదవగానే మనోదేహాల నుంచి వేరుపడి స్వస్థితిలో ఉండిపోవడం జరిగింది. నిసర్గదత్ మహారాజు గురువుని కలిసినప్పుడు నీ మనోదేహాలని నువ్వు సాక్షిగా ఉండు, నీ స్వరూప స్థితిలో ఉండు అని చెప్పగానే ఆ స్థితిలోనే జీవితాంతం ఉండటం జరిగింది. అంటే గురువుపై విశ్వాసం శ్రద్ధ ఉంటూ ఆ స్థితిని మనోదేహాలకు అతీతంగా ఉన్న స్థితిని పొందగలిగితే అష్టావకుడి బోధ అంతా కూడా మనం అనుభూతి చెందినట్టే అవుతుంది. జనకుడు అష్టావకుడికి మధ్యన ఇంకొక సన్నివేశం ఏమిటంటే, అష్టావకుడు ఒక ఆశ్రమంలో శిష్యులందరికీ బోధిస్తూ ఉంటే అక్కడ శిష్యులకి అష్టావకుడు ఎంత చెప్తున్నా కానీ పూర్తిగా ఆత్మజ్ఞానం కలగదు. ఒకరోజు అష్టావకుడు శిష్యులతో ఏమంటాడంటే, బయట ఆరేసిన బట్టలు అంత వర్షంలో తడిచిపోతున్నాయి,
అని చెప్పడంతో వెంటనే శిష్యులందరూ తమ బట్టలు ఎక్కడ తడిచిపోతున్నాయని అందరూ పరిగెట్టి వెళ్ళిపోయి బయట బట్టలని అన్నీ తీసుకుని మళ్ళీ లోపల రావటం జరుగుతుంది. అదే సమయానికి జనకుడు అష్టావకుని కలవటానికి వస్తాడు. జనకుడు ఆశ్రమంలోకి వచ్చినప్పుడు శిష్యులందరికీ కూడా జనకుడు గురించి అష్టావకుడు చెప్తాడు. జనకుడు ఎంతో ఆత్మజ్ఞానం ఉన్న వ్యక్తి అని. శిష్యులందరూ నమ్మరు. అదే సమయంలో ఒక రాజభటుడు వచ్చి జనకుడితో, మన రాజ్యం అంతా కాలిపోతుంది, అన్ని భవనాలు కాలిపోతున్నాయి అంటాడు. అప్పుడు జనకుడు ఏమంటాడంటే ఆ రాజభటుడికి, నువ్వు బయట ఉండు, నేను అష్టావకుడిని ఆదేశం తీసుకుని నేను రాజభవనానికి వస్తానని సమస్థితిలో ఎక్కడ అతను అంటే ఒక నిస్పృహ నిరాశ, తన రాజభవనం ఏమైపోయింది అన్న బాధ లేకుండా శాంతంగా ఉంటాడు. అప్పుడు అష్టావకుడు శిష్యులు చెప్తాడు, మీరు కేవలం ఆరేసిన బట్టలు తడిచిపోతున్నాయంటేనే పరిగెట్టుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు రాజభవనం మొత్తం కాలిపోతుందని జనకుడు తెలిసిన అతను చూడండి ఎంత నిశ్చలంగా ఉన్నాడు, అక్కడ జరగవలసినవి జరుగుతూ ఉంటాయి కానీ ఇతను సమస్థితిలో ఎంత శాంతంగా ఉన్నాడో చూడండి అని శిష్యులకి జనకుడి స్థితిని చెప్పడం జరుగుతుంది. ఒకసారి రాజభవనంలో చాలామంది పండితులు ఒక ప్రశ్న అడుగుతారు, అంటే ఈ బంధాన్ని ఎలా పోగొట్టుకోవటం, అందరం బంధంలో ఇరుక్కుపోయి ఉన్నాం, వదిలించుకోలేకపోతున్నాం ఈ బంధాన్ని, ఈ బంధం నుంచి ఎలా బయటపడటం, అది ఎంత బోధించినా కానీ సాధ్యపడట్లేదని. అప్పుడు అష్టావకుడు ఏమంటాడంటే, మీకు తక్షణమే బోధపడేలా నేను చేస్తానని ఒక స్తంభాన్ని గట్టిగా పట్టుకుంటాడు అష్టావకుడు. ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకుని ఆ స్తంభాన్ని ఏమంటాడంటే, ఆ స్తంభాన్ని నన్ను వదులు అంటూ ఉంటాడు. అప్పుడు అందరూ నవ్వుతారు, స్తంభాన్ని నువ్వు పట్టుకుని స్తంభాన్ని వదులు అంటావేంటని. దానికి అష్టావకుడు ఏం సమాధానం చెప్తాడంటే, అలాగే మనం కూడా మనం సంసారాన్ని పట్టుకుని అన్ని విషయాలను పట్టుకుని వాటిని వదులు అంటే ఎలా వదులుతాయి, మనం వదిలించుకోవాలి అని అష్టావకుడు చెప్పడం జరుగుతుంది. అష్టావక్రుడు తన ఆత్మజ్ఞానాన్ని ఎంతో కవితాత్మకంగా ఈ అష్టావక్ర గీతలో చెప్పడం జరుగుతుంది. అంటే చాలా శ్లోకాలు కొన్ని అంటే రిపీటెడ్గా వచ్చినట్టు అనిపిస్తాయి కానీ ఎంతో కవితాత్మకంగా ఉంటూ అర్థం చేసుకోవడానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా లోతైన విషయాలు ఉంటాయి. అష్టావక్ర గీత చదివితే మన మనసు అర్థంలా అవుతుంది, స్ఫటికమంతా స్వచ్ఛంగా ఉంటాయి. మాటలు మూలం నుంచి వస్తాయి, ఆకాశం నుంచి, సత్యం నుంచి, మన కేంద్రం నుంచి వస్తున్నాయి అన్నట్టు ఉంటాయి. కానీ జనకుడు కూడా ఆత్మజ్ఞానం అవటంతో అష్టావకుడు ఉండగానే అతనిలో ఎంతో మార్పు కలుగుతుంది. బాగా పండిపోయిన ఫలం చిన్న గాలి వీస్తేనే రాలిపోతుంది. అలా జనకుడు కూడా వెంటనే ఆత్మజ్ఞానిగా అవటం జరుగుతుంది. మనం 99 డిగ్రీలు నీరు కాచిన తర్వాత ఇంకో 1 డిగ్రీ నీరు కాయగానే మరిగిపోతూ ఉంటుంది. అష్టావక్రుని మాటలు ఉత్ప్రేరకంలా ఉంటాయి. మనం ఒక ఔషధాన్ని ఒక రోగికి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ రోగి దాన్ని తీసుకునే స్థాయిలో లేకపోతే ఔషధాన్ని తేనెలోనో పాలలోనో నీళ్ళలోనో కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. అలా కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి వివిధ మార్గాలను చెప్పడం జరిగింది. భక్తి యోగమని, ధ్యానయోగమని, జ్ఞానయోగమని, కర్మయోగమని. కానీ అష్టావక్ర గీతలో జనకుడు ఆత్మజ్ఞానాన్ని నేరుగా అందుకునే సమర్థత ఉన్న వ్యక్తి. అందుకని ఔషధాన్ని నేరుగా ఇవ్వటం వాళ్ళు ఇంకా వివిధ మార్గాల ద్వారా సత్యాన్ని బోధించడం కాకుండా నేరుగా సత్యాన్ని జనకుడికి బోధించడం జరుగుతుంది. అందుకని మొత్తం గ్రంథంలో అన్ని అధ్యాయాలు, అన్ని శ్లోకాలు కూడా కేవలం ఆత్మజ్ఞానం గురించి మాత్రమే, జీవన్ముక్తుడి స్థితి ఎలా ఉంటుంది, ఈ 2 విషయాలు మాత్రమే అష్టావక్ర గీతలో ఉంటాయి. చాలామంది అష్టావక్ర గీతని చివరిగా చదవలసిన గ్రంథం అంటారు. మొదట్లో చదివితే సాధకులు కొంత తప్పుదారి పట్టే అవకాశం ఉంది, అందుకని చివరిగా చదవాలి, ఎంతో ఉత్తమ సాధకులు మాత్రమే చదవాలని చెప్తారు. ఎందుకంటే అష్టావక్ర గీతలోని అష్టావక్రుని మాటలు చాలా స్పష్టంగా సూటిగా ఉంటాయి. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, నత్వం విప్రాదికో వర్ణ అని, అంటే నీవే వర్ణ వ్యవస్థకి సంబంధించిన వాడు కాదు అని.
మనోదేహాలకు అతీతంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. మన భారతదేశం అంతా కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థలతో ఉంటుంది. అటువంటి అష్టావక్రుని మాటలకి వ్యాఖ్యానం ఇవ్వటం కూడా కష్టమవుతుంది. నాశ్రమి అంటాడు, నీకే ఆశ్రమం లేదు. అలా ఆశ్రమ వ్యవస్థల్ని, వర్ణ వ్యవస్థల్ని ఖండిస్తాడు. మనం ఇప్పటివరకు ఏర్పరచుకున్న పునాదుల్ని, మన భావాలన్నిటి కూడా పెకలించి వేస్తాడు. మనలో ఎన్నో ముసుగులతో ఉంటాం, మనందరం కూడా వందల కొద్ది ముసుగులతో ఉంటాం. ఆ ముసుగులన్నీ అష్టావక్రుని మాటలతో తొలగిపోతాయి. అష్టావక్ర గీత అంతా అష్టావక్రుడు జనకుడికి బోధించినట్టుగా ఉంటుంది. త్రిపుర రహస్యం ఇంకో గ్రంథం ఉంది. త్రిపుర రహస్యం అంతా దత్తాత్రేయుడి బోధనలు ఉంటాయి. అందులో కూడా అష్టావక్రుని జనకుని సంవాదం ఉంటుంది. కానీ అందులోని సన్నివేశం ఏమిటంటే, అష్టావక్రుడు వందిని ఓడించి తండ్రిని, అందరినీ పండితుల్ని విడిపిస్తాడు. పండితులందరూ ఆ సభలోకి వచ్చిన తర్వాత అష్టావక్రుని అందరూ పొగుడుతారు. అష్టావక్రుడు కూడా కొంత అహం ఏర్పడుతుంది. ఒక స్త్రీ అప్పుడు వచ్చి ప్రత్యక్షమై అష్టావక్రుని అడుగుతుంది, నువ్వు అందరినీ ఓడించావు, నాకు కూడా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పాను. అడగమని అష్టావక్రుడు అడుగుతాడు. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, ఆత్మజ్ఞానాన్ని గురించి నీకు తెలిసింది చెప్పమంటుంది. అష్టావక్రుడు ఏమంటాడంటే, ఆత్మను అనుభూతి పొందలేమని చెప్తూ ఆ తర్వాత నేను అనుభూతి పొందానని కూడా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ అక్కడ ఆపి అతన్ని, నువ్వు ముందుగానేమో ఆత్మను అనుభూతి పొందలేం, ఇంద్రియ గోచరం కాదు అన్నట్టు చెప్పావు. ఆ తర్వాత నేను అనుభూతి పొందానని చెప్తున్నావు, ఇది ఎలా సాధ్యమైంది? నువ్వు చెప్పిందే మళ్ళీ నీవే కాదని అనటం జరుగుతోందని. అప్పుడు అష్టావక్రుడు తలదించుకుని ఆ స్త్రీని, మీరు నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అని ఆ స్త్రీని అడగటం జరుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, ఈ ఆత్మజ్ఞానం గురించి కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు, నాకు మరియు జనక మహారాజుకి. మా ఇద్దరికీ ఈ ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా బోధించగల సామర్థ్యం ఉంది, నువ్వు జనకుడిని అడుగు అని ఆ స్త్రీ అదృశ్యమవుతుంది. ఆ స్త్రీయే దేవీ రూపం, దేవియే ఆ స్త్రీ రూపంలో వచ్చి అష్టావక్రుడు చెప్పడం జరుగుతుంది. అప్పుడు అష్టావక్రుడు జనకుడిని అడుగుతాడు. అప్పుడు జనకుడు అష్టావక్రుడి మధ్యన సంభాషణ, ఆత్మజ్ఞాన బోధ జరుగుతుంది. అంటే మిగిలిన అన్ని గ్రంథాల్లోని అష్టావక్రుడు జనకుడికి బోధించినట్టుగా ఉంటుంది. కానీ త్రిపుర రహస్యంలో మాత్రం జనకుడే అష్టావక్రుడికి ఆత్మజ్ఞానాన్ని బోధించినట్టుగా ఉంటుంది. ఇలా అష్టావక్రుడి గురించి ఎన్నో గ్రంథాల్లో అష్టావక్రుడి జీవిత చరిత్ర గురించి, అతడు జనకుడికి ఏం బోధనలు చేశాడనేది మనకి ఎన్నో గ్రంథాల్లో దొరుకుతుంది. అలాగే మన పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అష్టావక్ర గీతని చదివితే మన జీవితం అంతా కూడా నిత్య ఆనందంగా వర్తమానంలో జీవిస్తూ మనం సమస్థితిలో ఒక సాక్షితత్వంతో ఉండగలుగుతాం. ఇప్పుడు కూడా ఏంటంటే, మనకి ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ పరిశీలిస్తే ఆ సంస్కృత నామంలోని అర్థాన్ని మనం ఎంత లోతుగా పరిశీలిస్తే అంతగా అందులోని సూక్ష్మమైన విషయాలు మనకు తెలుస్తాయి. అంటే తల్లి గర్భంలో ఉండగానే శిశువు ఎలా ప్రశ్నించగలిగాడు అనే సందేహం వస్తుంది. దానికి రెండు విధాలుగా సమాధానం చెప్పుకుందాం. మొదటిది ఏమిటంటే, శాస్త్రీయంగా పరిశోధనలన్నీ చూస్తూ ఉంటే 8వ నెల నుంచే వినికిడి ఉంటుందని. 8వ నెల నుంచే శిశువుగా ఉన్నప్పుడు అంటే బయట శబ్దాలు వినపడుతూ ఉంటాయని అది ఋషులు కూడా తెలుసుకోవడం జరిగింది. శిశువుకి 8వ నెల 9వ నెల సమయంలో బయట శబ్దాలు కూడా తెలుస్తూ ఉంటాయి, వినికిడి ఉంటుందని. అందుకే ప్రహ్లాదుడికి నారదుడు అంటే గర్భంలో ఉండగానే బోధించినట్టు, అభిమన్యుడికి పద్మవ్యూహానికి ఎలా ఛేదించాలని గర్భంలో ఉండగానే బోధించినట్టు, అలా అష్టావక్రుడు కూడా వినగలిగాడని. అందులో ఉన్న పారమార్థిక అంశం ఏంటంటే, శిశువుకి వినికిడి ఉంటుంది అని 8వ నెల నుంచి మనం ఆ విషయాన్ని తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, మనం ఒక విత్తనాన్ని చూసినప్పుడు ఆ విత్తనం ఒక మొక్కగా పుష్పంగా మారిన తర్వాత ఒక అద్భుతమైన పరిమాణాన్ని ఇచ్చే పుష్పంగా మారినప్పుడు మనకి రెండు రకాల ఆలోచనలు ఉంటాయి. అంటే విత్తనం లేనిది పుష్పంలో ఎలా ఉంటుందని. విత్తనంలో లక్షణాలు ఏం కనపడలేదు, విత్తనంలో లేనిది పుష్పంలో ఎలా ఉంటుందని మనకు ఒక ఆలోచన ఉంటుంది.
అది ఎలాంటిదంటే మన ఊళ్ళోనే ఒక వ్యక్తి చిన్నప్పుడు మనతో పాటే అన్ని ఆటలు ఆడుకుంటూ మనతో పాటే తిరుగుతూ ఆ తర్వాత పెద్దయ్యాక అమెరికాలో వెళ్ళి అక్కడ ప్రపంచంలోనే ఒక గొప్ప జ్ఞానిగా పేరు తెచ్చుకున్నాడు అనుకోండి, ఒక ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చుకుంటే ఆ ఊర్లో ఉన్న స్నేహితులు ఏమంటారంటే, మాకు అతను చిన్నప్పటి నుంచి తెలుసు, చిన్నప్పుడు మాతో పాటే ఆడుకునేవాడు, వాడికి అంత జ్ఞానమేం లేదు, చిన్నప్పుడు లేని జ్ఞానం పెద్దయ్యాక ఎక్కడ వస్తుంది అన్న వ్యతిరేక ఆలోచనతో ఉంటారు. ఇది ఒక వర్గానికి చెందినవాడు. రెండవది ఏంటంటే సానుకూలంగా ఆలోచించేవాళ్ళు ఉంటారు. సానుకూలంగా ఆలోచించేవాడు ఎలా ఉంటారంటే, ఒక పుష్పాన్ని చూసినప్పుడు ఆ పుష్పంలో ఉన్నది విత్తనంలో కూడా ఉండే ఉంటుంది అన్న భావనతో ఉంటారు. ఎప్పుడైనా ఒక పరిమళాన్ని ఇచ్చే పుష్పాన్ని వాళ్ళు ఆగ్రహించినప్పుడు ఈ పుష్పంలో ఉన్న లక్షణాలన్నీ విత్తనంలోనే ఉండి ఉంటాయి, విత్తనంలో నిక్షిప్తమై ఉన్నాయని ఒక సానుకూల దృక్పథంతో ఉంటారు వాళ్ళు. అంటే విత్తనం అంటే ఇక్కడ అష్టావక్రుడు 12 ఏళ్లకే గొప్ప ఆత్మజ్ఞానిగా జనకుడి సభలో పేరు తెచ్చుకున్నాడు. అంటే అంతటి ఆత్మజ్ఞానం అతనికి పుట్టినప్పుడే ఉండి ఉంటుంది, పుట్టుకతోనే అంత ఆత్మజ్ఞానం అయి ఉంటాడు, లేదా గర్భంలో ఉండగానే అతను అంత ఆత్మజ్ఞాని అయి ఉంటాడు అని ఒక సానుకూలమైన దృక్పథం అన్న వాళ్ళ అవగాహన ఉంటుంది. అంటే పుష్పంలో ఉన్నది విత్తనంలో ఉండే ఉంటుంది అన్న భావన. అంటే 12 ఏళ్లకి ఆత్మజ్ఞాని అయ్యాడంటే అతను గర్భంలో ఉండగానే అంత గొప్ప ఆత్మజ్ఞాని అయి ఉంటాడు అన్న భావనతో ఆ గర్భంలో ఉన్న శిశువే ఆత్మజ్ఞానంతో ప్రకాశిస్తూ తండ్రిని ప్రశ్నించగలిగాడని భావనని మనం తీసుకోవాలి. అంటే లోతైన సూక్ష్మమైన అర్థాలు అంటే మన తర్కంతో ఆలోచించకుండా మన అందులో మూలంలో ఉన్న రహస్యాలు ఏంటని తెలుసుకోవాలి. ఈ 2 విధాలుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. మొదటిది ఏమిటంటే ఆత్మజ్ఞానం అతనికి పుట్టుక నుంచే ఉందని, అంటే గర్భంలో ఉండగానే అతను ఆత్మజ్ఞానంతో ప్రకాశించాడని ఒక అర్థాన్ని. రెండవ అర్థాన్ని ఏంటంటే శాస్త్రీయంగా గర్భంలో శిశువుగా 8వ నెల నుంచే ఈ వినికిడి జ్ఞానం ఉంటుందని, అందుకని తల్లిదండ్రులు ఒక మనస్సుని ఉత్తేజపరిచే మంత్రాలు చదివిన అవి శిశువుకి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని మనం తెలుసుకోవాలి. ఈ రెండు విషయాలని ఈ సంఘటన ద్వారా తెలుసుకోవాలి. మన గ్రంథాల్లో ఎప్పుడు వ్యక్తుల్ని కాకుండా ఆ వ్యక్తుల మధ్యన సంభాషణలు ఏంటి, వాటిలో ఉన్న లోతైన అర్థాలు ఏంటని మనం గ్రహించాల్సి ఉంటుంది. అంటే ఋషులు ఎప్పుడు సృజనాత్మకంగా ఎంతో కవితాత్మకంగా చాలా లోతైన విషయాలని మనకు బోధించారు. ఇలాంటి బోధనలే వివిధ మతాల్లో కూడా ఉన్నాయి. లావోజు అని తావోయిజం స్థాపించిన వ్యక్తి లావోజు పుట్టినప్పుడే 80 ఏళ్ళని చెప్తారు. లావోజు పుట్టినప్పుడే 80 ఏళ్ల వయసుతో పుట్టాడని తావోయిజం స్థాపించిన వ్యక్తి. ఇక్కడ దాని అర్థం ఏంటంటే అతను పుట్టుకతోనే అంటే ఒక 80 ఏళ్ల వృద్ధుడు పొందే జ్ఞానాన్నంతా పొంది ఉన్నాడు అని అక్కడ అర్థం, అలా అర్థం చేసుకోవాలి. అలాగే బుద్ధుడు తల్లి నుంచునుండగా పుట్టి 7 అడుగులు గాలిలో వేసి 8వ అడుగు నేలపై వేశాడంటారు. లుంబిని వనంలో అతను పుట్టినప్పుడు 7 అడుగులు గాలిలో వేసి 8వ అడుగు నేలపై వేశాడంటారు. అక్కడ అర్థం ఏంటంటే అష్టాంగ విద్యను బుద్ధుడు బోధించడం జరిగింది. బుద్ధుడు అష్టాంగ విద్యని బోధించడం జరిగింది. 8వ అడుగు నేలపై వేశాడంటే 8 అడుగులు 8 మెట్లుగా అతను జ్ఞానాన్ని బోధించడం జరిగిందని. జరాతృష్ట అని అతని మతం అంతా హాస్యం అన్నమాట, అంత జీవితం అంతా హాస్యం అని నవ్వుతూ బతకాలని అతని మతం అంతా. అతను పుట్టుకతోనే నవ్వుతూ పుట్టాడు అంటారు. మనందరం ఏడుస్తూ పుడతాం కదా, పుట్టినప్పుడు ఏడుస్తాం, కానీ అతను పుట్టడమే నవ్వుతూ పుట్టాడు అంటారు. నవ్వుతూ పుట్టాడు, అలా నవ్వుతూ పెరిగాడు అంటారు అనమాట. వాడు అర్థం ఏంటంటే అతని మతం అంత హాస్యానికి సంబంధించింది. అంటే ప్రతి క్షణం అంతా మనం హాస్యంలా నవ్వులా తీసుకోవాలి. అతను ప్రకృతిని చూడండి, చెట్లు నవ్వుతున్నాయి, పుష్పాలు నవ్వుతున్నాయి, గాలి అలా నవ్వుతూ వెళ్తోంది, ఉన్న కొన్నాళ్ళు నవ్వుతా జీవించండి అని చెప్పేవాడు. కానీ అతని గురించి చరిత్రకారులు ఏం చెప్తారంటే అతను పుట్టినప్పుడే నవ్వుతా పుట్టాడని. అంటే అక్కడ బోధించిన దాంట్లో ఉన్న సూక్ష్మ విషయాలు ఏంటని మనం తెలుసుకోవాలన్నమాట.
అంటే తర్కంతో కాకుండా అంటే దాని వెనక ఉన్న బోధన రహస్యం ఏంటని మనం గ్రహించాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ అష్ట అన్న పదానికి ఒక 3 అర్థాలు చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే శిశువుగా ఉన్నప్పుడు, గర్భంలో శిశువుగా ఉన్నప్పుడు ప్రతి శిశువు కూడా అంటే 8 వంకరలతో ఉంటుంది. 8 వంకరలు ఎలా అంటే ఈ పాదాల దగ్గర బెండయి, మోకాళ్ళ దగ్గర, ఇక్కడ కాళ్ళలో 3 చోట్ల, అలాగే చేతులు ఇక్కడ ఉదరం దగ్గర, హృదయం దగ్గర, అలాగే తలకి మెడకి మధ్యన, ఇలా 8 వంకరలతో ప్రతి శిశువు అలా ముడుచుకుని శిశువు ఉండటం జరుగుతుంది గర్భంలో ఉన్నప్పుడు. 8 భాగాల్లో వంకరలతో ముడుచుకుని ఉంటుంది అన్నమాట గర్భ శిశువు. అలా ముడుచుకుని వంకరలతో ఉన్న శిశువు పుట్టిన తర్వాత నిలబడి ఒక ఆత్మజ్ఞానిగా మారి, ఒక దివ్యమానవుడిగా ఉండే బోధని అష్టావక్ర గీత చెప్తుంది. అంటే గర్భంలో ఉండగా మన అందరం కూడా అలా 8 వంకరలతోనే ఉంటాం. కానీ పుట్టిన తర్వాత ఈ అష్టావక్రుని బోధ ద్వారా తిరిగి ఒక మామూలు వ్యక్తిగా నిలబడి ఒక దివ్యమానవుడిగా జీవించాలని. ఇప్పుడు మన నుంచునుండగా, మన మిట్ట మధ్యాహ్నం నుంచుని అహంతో నుంచుని ఉంటే నీడ ఎక్కువగా పడుతుంది కదా. మిట్ట మధ్యాహ్నం సూర్యుడి కింద మనం నుంచునుంటే నీడ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అదే మనం కొంచెం వంగిని ఉన్నామనుకోండి, నీడ తక్కువగా పడుతుంది. కూర్చుని ఉన్నామనుకోండి, నీడ ఇంకా తక్కువగా పడుతుంది. అదే సాష్టాంగ ప్రణామం చేస్తామనుకోండి, సాష్టాంగ ప్రణామం చేస్తే నీడ ఉండదు. నీ నీడని అంటే నీ అహాన్ని మాట, ఒక మిథ్యా మాయా భ్రాంతి కల్పనతో ఉంటాం కదా, ఆ అహాన్ని నువ్వు పోగొట్టుకోవాలంటే దివ్యత్వానికి శరణాగతిని సాష్టాంగ ప్రణామం చేయాలి. సాష్టాంగ ప్రణామం చేస్తున్నప్పుడు ఇంకే వంకరలు ఉండవు. అలా గర్భంలో ఉండగా మనందరం కూడా అష్టావక్రులమే. అంటే 8 వంకరలతోనే, 8 బెండ్లతోనే ఉంటాం మనం. 8 బెండ్స్ అంటారు. కానీ పుట్టిన తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొంది ఒక దివ్య మానవుడిలా నువ్వు జీవించాలని ఒక అర్థం. రెండవ అర్థం ఏంటంటే, అంటే పతంజలి అష్టాంగ యోగ విద్యని బోధించడం జరిగింది. అష్టాంగ యోగ విద్యలో ముందు యమము, నియమము ప్రాథమిక లక్షణాలుగా, 3వది సుఖాసనంపై, 4వది ప్రాణాయామం ద్వారా, 5 ప్రత్యాహారం అంటే మనసులో చిత్తవృత్తులన్నీ నిరోధించుకోవటం, ధారణ ధ్యానము ద్వారా సమాధి స్థితిని పొందాలని పతంజలి అష్టాంగ యోగ విద్య చెప్తుంది. యమము, నియమము ప్రాథమిక లక్షణాలుగా, సుఖాసనంపై, ప్రాణాయామంతో, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి, ఇలా 8 మెట్లుగా పతంజలి యోగ సూత్రాలు అష్టాంగ యోగ విద్యను చెప్తాయి. కానీ ఇందులో ఏం జరుగుతోందంటే, ఈ 8 మెట్లలో కూడా కొంతమంది యమము దగ్గరే ఆగిపోవటం జరుగుతుంది. యమము అంటే ఇక్కడ సత్యము, అహింస అని. కొంతమంది నియమం దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. అంటే శుచి అని, సంతోషం అని, తపస్సు అని, స్వాధ్యాయం అని, ఈశ్వర ప్రణిధానం అని అక్కడ ఆగిపోవడం జరుగుతుంది అన్నమాట. కొంతమంది ఆసనాల దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. జీవితం అంతా ఆసనాలు చేయటమే జీవితం అన్నట్టు అదే శిష్యులకు బోధించడం, అక్కడ ఆగిపోవడం జరుగుతుంది. కొంతమంది శ్వాస మీద ధ్యాస, ప్రాణాయామం దగ్గర ఆగిపోవడం జరుగుతుంది. జీవితం అంతా ప్రాణాయామాన్ని అభ్యసించటం, సిద్ధుల్ని పొందటం. కొంతమంది మనస్సుని నిరోధించటం, చిత్తవృత్తి నిరోధించటం, యోగ చిత్తవృత్త నిరోధ అని ప్రత్యాహారం దగ్గర ఆగిపోవటం. కొంతమంది ధారణ దగ్గర ఆగిపోవటం, ధ్యానం దగ్గర ఆగిపోవటం. ఒక సమాధి స్థితి పొందుదామని గుహల్లోకో, హిమాలయాల్లోకో, అడవుల్లోకి వెళ్ళిపోయి సవికల్ప నిర్వికల్ప సమాధి స్థితిని పొందటం. ఇలా ఎక్కడికక్కడ 8 మెట్ల దగ్గర ఆగిపోవటం జరుగుతోంది. ఆగిపోవటమే కాకుండా అక్కడి నుంచి వక్ర మార్గాన్ని పట్టడం కూడా జరుగుతుంది. యమం నుంచి వక్ర మార్గాన్ని పట్టడం, నియమం నుంచి, అలా ఆసనాల నుంచి, ప్రాణాయామం నుంచి, సిద్ధులు పొందడం ద్వారా అంటే శిష్యుల్ని చేర్చుకోవటం, లేదా ఆశ్రమాలు నిర్వహించటం, అంటే భక్తుల్ని శిష్యుల ద్వారా ధనాన్ని సంపాదించడం, ఇలా ఎన్నో మనం అందరినీ చూస్తున్నాం. 8 మెట్లు నిన్ను ఒక సాక్షితత్వానికి తీసుకెళ్ళాలి.
అంతేగాని ఎక్కడికెక్కడ వక్ర మార్గాన్ని పట్టకూడదు. అష్టావక్ర గీత ఏం చెప్తుందంటే ఈ 8 మెట్లు ధ్యానానికి మార్గం మాత్రమే, దాని లక్ష్యం సాక్షితత్వం. నువ్వు నేరుగా సాక్షితత్వాన్ని పొందాలి. అందుకని అవక్ర మార్గాన్ని అష్టావక్ర గీత బోధిస్తుంది. 8 మెట్లు నుంచి వక్ర మార్గాన్ని పట్టకుండా ఒక సరైన ద్వారి ద్వారా లక్ష్యాన్ని అంటే సాక్షితత్వాన్ని నీవు పొందాలని. అందుకని అవక్ర గీత అంటారు. మూడో అర్థం ఏంటంటే మనకి సాంఖ్యయోగంలో అష్టప్రకృతుల గురించి చెప్పడం జరిగింది. భగవద్గీతలో కూడా అష్టప్రకృతుల ప్రస్తావన ఉంటుంది. అష్టప్రకృతులు అంటే పంచభూతాలు, భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. ఈ పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహం. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహం కలిపి అష్టప్రకృతులు అంటారు. అష్టావక్రుని బోధ ఏం చెప్తుందంటే నీవు అష్టప్రకృతే పరహ అని, ప్రకృతే పరహ అని. అంటే నీ వాస్తవ స్వరూపం ఏంటంటే ఈ అష్టప్రకృతుల్ని సాక్షిగా చూసే స్వరూపం. అది నీ స్వరూప స్థితి. నీవు ఒక సాక్షి స్వరూప స్థితిలో, అంటే క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని చూస్తున్నట్టు అష్టప్రకృతులకి పరంగా నీవు ఉన్నావు అని అష్టప్రకృతే పరహ అష్టావక్ర అని ఇలా ఒక 3 అర్థాలు అన్న పదానికి ఉంటాయి. మన అష్టావక్ర గీతలోని సారాన్ని తెలుసుకుంటే సాక్షితత్వం అనేది మనకు బోధపడుతుంది. అది ధ్యాన ప్రక్రియల ద్వారానో యోగాభ్యాసాల ద్వారానో కాకుండా ఆత్మజ్ఞానం వల్ల, ఆత్మ విచారణ వల్ల నీవు పొందగలుగుతావని అష్టావక్ర గీతలో చెప్పడం జరుగుతుంది.